ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శుభమస్తు. దివ్యశక్తి స్వరూపులందరికీ దివ్యాశీషులు. చాలా సంతోషం మిమ్మల్ని మరోమారు కలవటం. ఏవో ఒక స్పెషల్ డేస్ వస్తూనే ఉంటాయి. March 8 ఇంటర్నేషనల్ విమెన్స్ డే, అవును, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా శక్తి గురించి, ప్రత్యేకించి మహిళల గురించి మన పురాణాల్లో కావచ్చు, మన ఇతిహాసాల్లో కానీ ప్రతి దాంట్లోనూ ఒక ప్రత్యేక స్థానం ఉంది వారికి. మహిళలకి వారికి ఉన్నటువంటి ఈ ఎనర్జీస్ గురించి మాట్లాడదామండి. ఖచ్చితంగా అమ్మవారు శక్తి అనగానే ఖచ్చితంగా అమ్మవారే గుర్తొస్తారు. ఏం అవును చెప్తారు? చాలా మంచి ఆలోచనతో, సదుద్దేశంతో అందరికీ కూడాను ఆనందదాయకంగా స్త్రీ శక్తి, స్త్రీ యొక్క ప్రాముఖ్యత మీరు తెలియపరిచే విధంగా ఈ వేదిక ఈరోజు కావడం చాలా సంతోషదాయకం. మామూలుగా ఆది పరాశక్తి అంటేనే దివ్యశక్తి, లోకాలను ఏలే తల్లి, శక్తి స్వరూపిణి. శక్తి స్వరూపము దివ్య తేజస్సుగా ఉంటుంది. డివైన్ లైట్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కాకుండా ఎన్నో కోటాను కోట్ల భువనాలు ఉన్నాయి, వరల్డ్స్ ఉన్నాయి. దాన్ని డైమెన్షన్స్లో మనం విభజించాం. మన పూర్వీకులు, ఇప్పుడు మనం ఉన్నది 3rd డైమెన్షన్, ఇప్పుడు మీరు నేను ఉన్నది 3వ డైమెన్షన్, 4th and 5th కనుక్కుంటున్నారు. డైమెన్షన్ అంటే అదొక వేరు లోకము, వేరొక ఆవరణ. ఆవరణ అంటే చక్కగా తెలుగులో అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక డాట్ పెట్టి చుట్టూ గీతలు గీసి ఒక్కొక్క గీతకి సంబంధం లేకుండా ఆవరణలు చేస్తూ మెడిటేషన్స్ వాళ్ళు, ఈ హిప్నోటిస్ చేసేవాళ్ళు ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. మధ్యలో డాట్ పెట్టి అన్ని రౌండ్గా గీతలు గీస్తుంటారు, అన్ని ఆవరణలు. దాన్ని ఉదాహరణగా చెప్పాను. డైమెన్షన్స్ కూడా అలాగే ఉంటాయి. మొత్తం ఇప్పటి వరకు ఆధారాలను బట్టి కృష్ణుడు చూపించినవి 15 డైమెన్షన్స్. ఆయన ఉన్నది ఆ పైన 7 లోకాలు, కింద 7 లోకాలు పాటల రూపంలో ఎన్నోసార్లు విన్నాం. 15 లోకాలని ఆయన ఆ తల్లికి చూపించారు, అది సత్యము. అలాగే గాయత్రి మంత్రం 24 అక్షరాలు, 24 లోకాలు చూపించారు. ఇంకా ఒక్కొక్క మంత్రశక్తికి, సిద్ధికి, వీటికి ఎలా కొన్ని అంటే ఆవరణలు అంటే అవొక పొరలు, అవొక హద్దులు, అవొక డిఫరెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే ప్రాకృతికమైనటువంటివి అని అర్థం. ఇప్పుడు మనం ఇంకా తేలిగ్గా భాషలో చెప్పాలంటే, మనం ఎయిర్పోర్ట్లో కానీ వాటిలో కానీ లేడీస్ లైన్ అని, చిల్డ్రన్స్ లైన్స్ అని, బ్యాగేజీ లైన్స్ అని ఉంటాయి, క్యూలు ఉంటాయి. అంటే ఒకటే ఎయిర్పోర్ట్ అయినా క్యూలు డిఫరెంట్గా ఉంటాయి. అందులో వీళ్ళు కలవరు, ఇందులో వాళ్ళు కలవరు. డిపార్చర్స్, అరైవింగ్స్ ఏవో ఉంటాయి. ఆ మాదిరిగా ఈ విశ్వాంతరాలలో ఈ యొక్క శక్తి సంబంధించినటువంటి చాలా పుంఖాలుగా శక్తి ప్రసరిస్తుంది, ప్రజ్వరిల్లుతుంది. దాంట్లోంచే ఈ యొక్క డైమెన్షన్స్ని, హద్దులు మనం ఏర్పరచుకోవడం అనమాట. ఇప్పుడు మీరొక డైమెన్షన్, నేను ఒక డైమెన్షన్ అంటే ఒక వేరు అని అర్థము. అంతా ఒకటే, కానీ మీరు పరిధులు, లిమిట్స్. అయితే ఇప్పుడు ఇంతవరకు ఇంకా కొంతమంది యోగులు, చాలా శక్తిమంతులు, ఉపాసకులు, దైవ సంపద కలిగిన వాళ్ళు, నాకు తెలిసి 365 డైమెన్షన్స్ వరకు వెళ్ళినట్టుగా వినికిడి ఉంది. సాధన చేసిన వాళ్ళకి ఎన్ని డైమెన్షన్స్ అన్ని డైమెన్షన్స్ కలుపుకోవడమే, ప్లస్లు చేసుకోవడమే కొత్తవి. అలాగే ఇప్పుడు లోకాలు ఉన్నాయి, లోకాలు కూడా డైమెన్షన్స్గా తీసుకోవచ్చు. అయితే ఈ అందిట్లో కూడా కామన్గా ప్రసరించేది, ప్రవహించేది మన అమ్మ దివ్య శక్తి, ఆదిపరాశక్తి, ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అని అర్థం. మనం మానవుల దగ్గరికి వచ్చేసరికి, దేవతల దగ్గరికి వచ్చేసరికి దాన్ని కొన్ని విభాగాలుగా చేశారు. ఇప్పుడు అమ్మవారు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం మనకు తెలుసు. ఆయనకి శ్రీదేవి, భూదేవి అని 2 ఈ హృదయ స్థలాల మీద అమ్మవారు నిలయమై ఉంటున్నట్టుగా ఫోటోల్లో కూడా చూస్తాం. హృదయంలో అంటే అమ్మవారిని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోగలిగినంత గొప్ప తల్లి కాబట్టి ఆ తండ్రి చేసుకున్నాడు, హృదయేశ్వరిగా చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి హృదయంలో లక్ష్మీ అమ్మవారు ఉంది అని తెలుసు.
అంటే ఇక్కడ ఏమిటి, అమ్మవారు హృదయంలో ఉందంటే గొప్పదా కాదా? గొప్పది. ఖచ్చితంగా. అలాగే అందుకని అమ్మవారిని ఏమన్నారంటే చక్కగా మామూలు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా లక్ష్మీనారాయణులు అన్నారు. నారాయణ స్వరూపం కదా ఆయన, లక్ష్మీదేవి కదా, లక్ష్మీనారాయణులు అనేటువంటి పేరు వచ్చింది. అమ్మవారు ఫస్ట్, తర్వాత అయ్యవారు. అంటే ఏమిటి, కైనెటిక్ ఎనర్జీ. అమ్మవారు మూలం. ఆ అమ్మవారిలో శక్తి యాక్ట్ చేయడం కోసం కైనెటిక్ అంటే ప్రవహించే శక్తి, నడయాడే శక్తిని కైనెటిక్ అంటారు, ఎనర్జీ. అందుకని కైనెటిక్ ఎనర్జీని వారు నారాయణ స్వరూపంగా తీసుకున్నారు. అలాగే లక్ష్మీనారాయణ అయిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు అన్నారు. పార్వతీదేవి అమ్మవారు స్త్రీమూర్తి, ఈశ్వరుడు ధరించినవాడు, శక్తిని ధరించినవాడు ఈశ్వరుడు. ఈశుడు, పరమేశ్వరుడు. పర అంటే వేరొకటి. చాలా మందికి పరమేశ్వరుడు అర్థం కొంతమందికి తెలుసు. పర అంటే వేరొకటి. ఇప్పుడున్న శక్తి కానిది ఇంకో శక్తిని పరాశక్తి అంటారు. అందుకనే ఆది పరాశక్తికి డీటెయిల్స్, ఆది అంటే మొదలు, పర అంటే ఈ శక్తులు కాని శక్తి, శక్తి ఆది పరాశక్తి. అది స్త్రీ పురుషులు కూడా కాదు, ఒక శక్తి అంతే. మాతృక స్థానంలో మనం అమ్మ అంటున్నాం అంతే. పార్వతీ పరమేశ్వరులు అన్నాం, అది కూడా అమ్మవారు మొదలు అయ్యవారు. తర్వాత బ్రహ్మ ఉన్నాడు, ఆయన కూడా సరస్వతి బ్రహ్మలు అంటారు. అంటే స్త్రీ మొదలు. అంటే ఏమిటి, వీళ్ళందరూ కైనెటిక్ ఎనర్జీస్ అని దయచేసి అర్థం చేసుకోండి. మూలము శక్తి, ప్రవాహము పనిచేయుట, ఇది అలా దేవుళ్ళు. అలాగే ఈ అవతారం కూడా, వెంకటేశ్వర స్వామి అవతారం కూడా అమ్మవారికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చెప్పారు. అలాగే మాతాపితృల్లో కూడా స్త్రీలు లేకపోతే వంశము లేదు. స్త్రీని తెచ్చుకుంటాం. ఒకప్పుడు ఆ తల్లుల్ని కొనుక్కొచ్చుకునేవారు. ఒకనొక టైంలో తల్లులు లేనప్పుడు డబ్బులు వెచ్చించి, ఆ రోజుల్లో తక్కువే, ఇంటికి ఒక దీపం, ఇంటికి ఇల్లాలని తెచ్చుకునేవారు. అప్పుడు వంశ వృక్షం అయ్యేది, పిల్లలు అంటే అభివృద్ధి జరిగేది. వంశం ఉండాలంటే స్త్రీలే, మగవాళ్ళకి సంతాన ప్రాప్తి లేదు కదా. మరి ఆ దేవుళ్ళు అమ్మవారి రూపంలో, ఆ తల్లుల రూపంలో, ప్రసాదించే రూపంలో ఇచ్చారు. ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెళ్తే స్త్రీలు పురుషులు లేకుండా పిల్లల్ని కనొచ్చు. ఎలా? శక్తి ద్వారా. ఎంతోమంది పురాణాలలో, ఇతిహాసాలలో, దేవుళ్ళ టైంలో, యుగాలలో ఉపాసన చేసిన వాళ్ళు సంకల్పం చేయడానికి రుములు ఋషులు ఆ కమండలంలో నీళ్లు తీసుకొని ఇలా సంకల్పం చేసి ఇలా చల్లితే పెద్ద పులులుగా, సింహాలుగా, ఏనుగులుగా, జింకలుగా, ఏ రూపం అంటే ఆ రూపం ధరించేవి. అది సత్యము, నిత్యము మనం వింటున్నది. అంటే ఒక లెవెల్లో అది, ఒక లెవెల్లో మానవ ఈ రకంలో ఇలా. ఇది మనం చూసింది సత్యం. ఎవరు ఒప్పుకోకపోయినా అది నిజమే. అందరూ పుస్తకాల్లో అవి చదువుతూ ఉంటూ ఉంటారు. శక్తులు అంత గొప్పవి. శక్తి స్వరూపిణి. ఆ శక్తి ధారణ చేసింది తల్లి స్త్రీ రూపం. అందుకనే స్త్రీకి ఆ మర్యాద, ఆ పెద్దపీట వేయాల్సిందే. అందరూ డబ్బులు ఇచ్చేది లక్ష్మీ అమ్మవారు. తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది అష్టలక్ష్ములు ఉన్నారు. అన్ని ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క పంటలు పండించే తల్లి. సంతాన లక్ష్మి, భాగ్యలక్ష్మి, వరలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా చక్కటి పేర్లు ఉన్నాయి. అంటే ఏమిటి, అమ్మవారిని దేవతగా రూపం తీసుకున్నారు. ఇప్పుడు కూడా మనం ఆ తల్లులకి అంత మర్యాద, అంత విలువ ఇస్తే ప్రతి మగవాడికి ఆ తల్లి లక్ష్మీప్రదంగా అవుతూ ఆ జీవన విధానాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించి తను ఉన్నంత వరకు తన తర్వాత కూడా పుత్రుల రూపంలో, వంశ వృక్ష రూపంలో కూడా ఆ తల్లి సంతతిని మనకిస్తోంది. ఆ వంశాన్ని కాపాడుతోంది. అందుకని తల్లిని మనం గౌరవిద్దాం, స్త్రీ రూపాన్ని గౌరవిద్దాం. స్త్రీల యొక్క గొప్పతాన్ని మనం 10 మందిలో మెచ్చుకునేటట్టుగా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మా అమ్మగారు ఇలా పెంచితే ఇంత గొప్పవాడిని అయ్యాను, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను చెప్పుకుంటున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ గొప్పవాడే, కానీ ఆవిడ్ని కన్న తల్లి కూడా గొప్పదేగా. మరి దేవుణ్ణి కన్న తల్లులు కూడా ఉన్నారు. యశోదామాత గొప్పదే, బలరాముడిని కన్న తల్లి గొప్పదే. ఎవరైనా తల్లులు గొప్పవాళ్లే. అంటే రూపాంతరం చెందుతూ ఈ రూపాలు ధరించి స్త్రీ రూపంలో ఉన్నారు, కానీ శక్తి స్వరూపులు వాళ్ళు, శక్తి మాతలు. అందుకని మనం వాళ్ళతో మంచి సఖ్యతగా ఉంటూ, ప్రేమిస్తూ, ఆధారాభిమానాలు పొందుతూ, స్త్రీలు మరి తల్లి రూపంలో ఉన్నారు, కూతురు రూపంలో ఉన్నారు, చెల్లి రూపంలో ఉన్నారు, భార్య రూపంలో ఉన్నారు. అంతే, ఇన్ని రూపాల్లో కలిగిన తల్లి మరి గొప్పది, శక్తిమంతురాలు,
పూజనీయులు, తప్పకుండా మనం ఒప్పుకోవాలి, అవును. ఆవిడని మనం గౌరవించాలి, గౌరవించాలి. ఈ సమాజంలో ఆవిడికి గుర్తింపు తేవాలి. ఉమ్. సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోవడం ఏదో ఉమెన్స్ డే కాదు, ప్రతిరోజు గుర్తు చేసుకోగలిగిన గొప్ప తల్లి స్త్రీమూర్తి, ఆ స్త్రీ స్వరూపం. కాబట్టి అందరూ కూడా స్త్రీని గౌరవిద్దాం, మనవంతుగా వారిని ప్రేమిద్దాం, భగవంతుడి యొక్క స్త్రీ దేవుళ్ళ యొక్క కృపను పొందుదాం, ఈ మానవ స్త్రీలలో ఉండే ఆ స్త్రీమూర్తుల ప్రేమను కూడా పొందుదాం, చాలా ప్రేమని చక్కగా పంచుదాం. చెప్పారు. అది చాలా నా బాగా ఉద్దేశం. చెప్పారు గురుగారు. రైట్. అమ్మ శుభమస్తు చక్కగా. తల్లి. నమస్కారం.